మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. జనమత్ పోల్ చాలా అక్యురేట్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఒక సర్వేని రిలీజ్ చేయటం జరిగింది. దాంట్లోని అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అండ్ పార్లమెంట్ సీట్ల గురించి కూడా తను చెప్పడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్ గా మనం రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, జనమత్ పోల్ రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్ గా రావడం చూసాం మనం. తెలంగాణ రాష్ట్రంలో మనకి 61 నుంచి 65 వరకు సీట్లు వస్తాయని చెప్పి అది చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి 5 రాష్ట్రాల రిజల్ట్స్ గురించి కూడాను అది చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సర్వే రిపోర్ట్ ని అది చెప్పడం జరిగింది. దాని గురించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? ఏదైతే సర్వే రిపోర్ట్లు ఇప్పుడు వస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఇవి భవిష్యత్తులో 2024లో జరగబోయే 2 నెలల తర్వాత ఎన్నికల యొక్క మనోగతాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. ఇంకొంచెం కాంక్రీట్ గా రావాలంటే ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు ఏమవుతుంది అనే దాన్ని బట్టి కూడా కొంచెం ప్రభావితం అవుతుంది. అంటే ఇప్పుడు వరకు ఈ సర్వే రిపోర్ట్లు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తుంది అనే ఉద్దేశంతోనే సర్వే చేస్తుంటారు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో, రేపు బీజేపీతో గాని కలిపి పోటీ చేసినా లేదా జనసేన విడిపోయినా అంతకన్నా బెటర్ సీట్లే వైసీపీకి వస్తాయి. అంటే కొత్తగా ఏ రాజకీయ పరిణామం జరిగినా అది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే బహుశా ఈ సీట్లు ఇచ్చుంటారు. కానీ ఇంకా విడిపోయినా ఇంకా ఏమైనా జరిగితే ఏమవుతాయి, జనసేన విడిపోవచ్చు లేదా బీజేపీ జాయిన్ అవ్వచ్చు. ఈ రెండు ఏం జరిగినా కూడా వైసీపీకి ఇంకొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఈ వైసీపీకి సహజంగా సంతోషాన్ని ఇచ్చే ఫలితాలుగానే ఉంటాయి. అయితే ఇంకా వాళ్ళు లోతుకెళ్ళి పరిశీలించి అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్ని సీట్లు ఇచ్చారు అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న దానికన్నా రాబోయే రాజకీయ పరిణామాలు వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి తప్ప ఇంకొక రకంగా ఉండవనే దానికి ప్రాథమికంగా ఒక అభిప్రాయం రావచ్చు. ఓకే, అంటే ఇక్కడ 2019లో పొత్తులు లేకుండా వెళ్ళిన జనసేనకు 6% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంటే ఓన్లీ జనసేన మాత్రమే వెళితే 12 నుంచి 15% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు పొత్తుల్లో భాగంగా వెళ్తే టీడీపీకి, జనసేనకి కలిపి 57 నుంచి 69 సీట్లు వస్తాయి అంటున్నారు. ఇకపోతే మనకి వైఎస్ఆర్సీపీకి అయితే 107 నుంచి 110 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే ఇక్కడ జనసేనకి 2019లో 6% ఓట్లు వచ్చాయి. రేపు తెలుగుదేశంతో విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే పెరుగుతుందని అంటున్నారు. ఈ అంచనా కొంచెం అంత అప్రాపరేట్ గా ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీతో ఒక్కసారి జత కలవక ముందు ఆ లెక్క కరెక్ట్ కావచ్చు. అంటే ఒంటరిగా నేను ఎప్పుడు వైసీపీ, తెలుగుదేశమైనా మనం కూడా ఆల్టర్నేటివ్ అవుదాం అనే దానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ అయినారు. మీరు వన్స్ తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిన తర్వాత ఆ గ్లామర్ పోయింది. వాళ్ళేనా నేను ఆల్టర్నేటివ్ అనే గ్లామర్కి ఇంక విలువ లేదు. కలవకుండా ఉంటే ఆ గ్లామర్ ఉంటుంది. బహుశా కలిసి మళ్ళీ విడిపోతే ఎందుకు విడిపోతున్నారు? రెండు ఉంటాయి. ఒకటి పవర్ షేరింగ్ లో వాటా లేకపోవడము, లేదా బీజేపీ ఒత్తిడి మేరకు బయటికి రావడము, లేదా సీట్లు అడ్జస్ట్మెంట్ తేడరు. దీన్ని ప్రజలు హర్షించరు. నేను ఆల్టర్నేటివ్ అంటే హర్షిస్తారు కానీ సీట్లు సరిగ్గా తెలుదా ముందు. కాబట్టి పొత్తు పెట్టుకోక ముందే అవగాహనకు రావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట వచ్చినా కూడా సీట్లు ఓట్ల శాతం గతంగానే తగ్గిపోతుంది. 6% గతం, అది కూడా రాదు. అదే ఒంటరిగా ఉంటే వారు చెప్పినట్టు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన, తెలుగుదేశం ఎలా ఉన్న పార్టీ పొత్తులు, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు, సీట్లు బట్టే ప్రతిపక్షాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, అనుకూలతే కీలకం, మిగతా ప్రతిపక్షాల ఐక్యత అనేది సెకండరీ. వైసీపీకి నా అంచనా ప్రకారం వాళ్ళ జన్మత్ సర్వే రిపోర్ట్లు కూడా దగ్గరగా మనం పరిశీలిస్తే వైసీపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే దిగువ మధ్య తరగతి పేదలు, గ్రామీణ వాతావరణం కలిగిన వాటిలో అడ్వాంటేజ్ లో ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల కావచ్చు, నాడు నేడు విద్య, ఇవన్నీ కూడా పూర్ సెక్షన్ ని పేదలను అడ్రస్ చేసేటువంటి స్కీమ్స్. రెండోది, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ సిస్టమ్ వల్ల ఒకప్పుడు పేదలు పెత్తందారుల దగ్గరికి ప్రభుత్వం చుట్టూ తిరిగేవాళ్ళు, ఆఫీసుల చుట్టూ.
దానికి ఉమ్, క్వైట్ ఆపోజిట్ గా ప్రభుత్వ యొక్క పథకాలని ప్రభుత్వమే వాళ్ళ చుట్టూ తిరిగి ఇస్తా ఉంది. ఇది పెద్ద ఎసులుబాటు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి, ఒక ఓకే. ఆత్మగౌరవంతో కూడుకున్న అంశం కూడా. కాబట్టి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వైసీపీకి ఓటింగ్ గా మారారు, దాంట్లో ఉమ్, సందేహం లేదు. రెండో అంశం, ఇదే నా జగన్మోహన్ గారి పరిపాలనని అర్బన్ ఓరియంటెడ్ పీపుల్లో కొంత వ్యతిరేకత ఉంది. అది ఉమ్, అర్బన్ స్వభావం కలిగిన చోట వ్యతిరేకత ఓటుగా మారుతుంది. ఇప్పుడు 60-70 దాకా 60 దాకా వాళ్ళకి ఇస్తున్నారంటే అర్థం ఏంటి? అర్బన్ సెక్షనే. మన ఎమ్మెల్సీ ఉమ్, ఎన్నికల్లో కూడా అది కనపడింది. కాబట్టి ఇది కొంచెం ఆ. అప్రాపరియేట్ గానే ఉంది. అంటే అంటే అర్బన్ ఏ పార్టీకైనా కొంత మనకి రూరల్ లో ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నట్లయితే రూరల్ లో వ్యతిరేకతే ఇప్పుడు ఆ బిఆర్ఎస్ ని గద్దె దించే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వైఎస్ఆర్ సిపికి కంప్లీట్ గా రూరల్ లో ఎక్కువగా ఒక మంచి ప్రోగ్రెస్ ఉంది అంటారు. 100%. ఎందుకంటే పరిపాలన స్వభావం అది. ఇప్పుడు ఉమ్, మన కేసీఆర్ గారి పరిపాలనలో ప్రధానంగా హైప్ క్రియేట్ అయింది. వాళ్ళు ఉమ్, సంక్షేమ పథకాలు, సంక్షేమ రాజ్యం ఎన్ని మాట్లాడినా, ప్రాజెక్టులు, హైదరాబాద్ సిటీ, ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఎక్కువ మాట్లాడినారు. ఉమ్, దాని చుట్టూ కొంత కొంత పోలరైజ్ అయినారు. వాళ్ళకి హైదరాబాద్ ఉమ్, ఉండడం కూడా కొంత అడ్వాంటేజ్ పరిశ్రమలు రావడానికి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫోకస్ పూర్ చుట్టూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉమ్, సభల్లో కూడా పూర్ వర్సెస్ రిచ్చే కదా మాట్లాడుతున్నాడు. నేను అవును. పూర్ వైపు ఉంటాను, వాళ్ళు రిచ్ అంటున్నారు. జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారి ఉపన్యాసానికి ఆయన పరిపాలన పద్ధతులకు కొంత దగ్గర సంబంధం ఉంది. అంటే పూర్ ఉమ్, అంటే నేను చెప్పినా కదా, సంక్షేమ పథకాలు పూరికి అడ్రస్ చేస్తాయి, ఇళ్ల ఉమ్, పట్టాలు పూరికి అడ్రస్. నాట్ ఓన్లీ గ్రామీణ వాతావరణం ఎక్కువ పేదలు ఉంటారు. అర్బన్ అవును. లో కూడా పేదలుగా ఉన్న సెక్షన్ వార్డుల్లో బాగానే ఉంటుంది వైసీపీ. ఉమ్, కాబట్టి ఆ పట్టణ స్వభావం అంటున్నాను, అంటే మిడిల్ క్లాసు ఉద్యోగస్తులు వీటిలో వ్యతిరేకత ఉంది. ఎందుకు ఓకే. వ్యతిరేకత ఉంది? పిఆర్సీ కావచ్చు, రకరకాల పరిపాలన పద్ధతుల వల్ల వచ్చింది. అందువల్ల ఈ 60-70 సీట్ల దాకా ప్రతిపక్షానికి రావడం, 100 పైచీలకు సీట్ల దాకా వైసీపీకి రావడం అనే అంచనా ఉన్నంతలో పర్ఫెక్ట్ గా ఉంది. కాబట్టి ఉమ్, ఇది రెండో అంశం. వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఓటింగ్ పాల్గొనే సెక్షన్ జగన్ కి బాగుంది. ఇప్పుడు ఉమ్, మామూలుగా పేదల్లో ఎక్కువ ఓటింగ్ వస్తుంటారు. మన మధ్య తరగతి వీళ్ళందరూ బాగా తిడతారు, కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఎగ్గొడతారు ఓటింగ్. మీరు అర్బన్ లో అవును. ఓటింగ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, రూరల్ ఎక్కువ ఉంటుంది. కానీ అవును. జగన్ కి ఈ రెండు అడ్వాంటేజ్, పేదల్లో అడ్వాంటేజ్ ఉండడం, వాళ్ళు ఓటింగ్ లో బాగా పాల్గొనడం. అపోజిషన్ ఉమ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సెక్షన్ ఉండే అర్బన్ ఓరియంటేషన్ లో అనుకూలంగా ఉండడం, వాళ్ళు ఓటింగ్ సరిగ్గా రాకపోవడం. ఈ రెండింటి రీత్యా ఉమ్, ఈ సర్వే రిపోర్ట్లు ఉన్నంతలో అప్రాపరియేట్ గా ఉన్నాయి. అయితే వైసీపీకి దీంతో పాటు అదనపు సమస్య అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర సభ అయిపోయింది, దెందులూరు సభ అయిపోయింది, ఇంకా 2 సభలు రాయలసీమ, ఇంక 2 సభలు జరిపే ఆలోచనలో ఉన్నాడు, అనంతపురం వాటిలో. ఈ ఉమ్, సభల్లో మనకు వస్తున్న ఫోకస్ చూసినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి ఉమ్, ప్రసంగాలకి. ఆ రెస్పాన్స్ చూసినప్పుడు అట్ ద సేమ్ ఉమ్, టైం ఒక వీక్నెస్ ఏం కనపడుతుందంటే, ఈ ఎమ్మెల్యేల పట్ల చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, ఇది అడ్వాంటేజ్ ఉంది వాస్తవానికి. ఎందుకంటే ఉమ్, ఎమ్మెల్యేలు 60 మందిలో మార్పులు చేర్పులు చేసిన అధికార పార్టీ ఒక 5-10 చోట్ల తప్ప ఎక్కడ వ్యతిరేకత లేదు. ఓకే. వ్యతిరేకించే వాళ్ళు కూడా సీట్ రానోళ్ళు సింగిల్ గా వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల ఉమ్, శ్రేణులు వెళ్ళట్లేదు. అంటే ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే శ్రేణులందరూ కూడా ఈ ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో పాజిటివ్ గా తీసుకున్నారు. ఇది ఓకే. ముఖ్యమంత్రి గారికి అడ్వాంటేజ్. దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటేనే కదా మీరు ఉమ్, తీసుకున్న మార్పును సమర్థిస్తారు. ఆ ఉమ్, సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే శ్రేణులు ఉన్నారో ఆ శ్రేణుల్ని ముఖ్యమంత్రి నేరుగా అడ్రస్ చేయడం అనే గ్యాప్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఓకే. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వచ్చింది, మీరేం చేస్తున్నారు? ఈ నియోజకవర్గాన్ని నుంచి పక్కకి మారుస్తున్నారు. దాన్ని ఉమ్, కేడర్ స్వాగతిస్తున్నారు, కోపాన్ని ఓకే. తగ్గిందని. కానీ రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళే కదా వివిధ నియోజకవర్గాల్లో ఉంటారు. కాబట్టి ఉమ్, వాళ్ళు కాదు, నేను మీతో ఉంటానన్న భరోసా కానీ జగన్ గారు ఇస్తే, దాని ఉమ్, కార్యాచరణ ఇస్తే ఈ సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. ఉమ్, ఎందుకంటే అసలు మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి వైసీపీ ఇదొక కారణం, ఓకే. కేడర్లో ఉన్న అసంతృప్తి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయగలిగితే ఈ సంఖ్య ఉమ్, మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన మరి అడ్రస్ చేస్తాడా చేయడా ఏంటనేది చూడాల్సి ఉంది. ఓకే. ఇకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి బీజేపీకి 327 నుంచి 329, కాంగ్రెస్ కి 46 నుంచి 48 అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ కూడా మనకి వైఎస్ఆర్ సిపికి 15 నుంచి 10 అంటే ఒక అతిపెద్ద రూరల్ పార్టీ నుంచి, అంటే ఒక ప్రాంతీయ పార్టీగా రెండో స్థానంలో ఉండబోతుంది. తృణమూల్ కాంగ్రెస్ 20 స్థానాలతో ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా మనకి వైఎస్ఆర్ సిపికి 15 నుంచి 17 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇది కూడా కొంత దీన్ని ఎలా పాజిటివ్. చూడొచ్చు? ఈ సంఖ్యను కూడా పాజిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏం అంచనాకు ఉమ్, వచ్చామంటే, అర్బన్ డిసైడెడ్ అంటే ఆ పట్టణ స్వభావం కలిగిన ఓటర్లో కొంత వ్యతిరేకత ఉంది వైసీపీ అంటున్నాం కదా, అది ఉమ్, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్పెసిఫిక్ గా వాడతారు గెడతారనే పాయింట్ పోవట్లేదు. అర్బన్ ఉమ్, డిసైడ్ చేసే లోక్సభ నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. మంచి మున్సిపాలిటీలు ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కొంత పట్టణం డామినేట్ చేస్తుంది. ఈ ఉమ్, ఈ చోట్ల కొంత 6-7 సీట్లు అనేది రీజనబుల్, అంటే అధికార ఉమ్, పార్టీకి భిన్నంగా వచ్చే అవకాశాలు ఉంటాయని. కానీ దీంట్లో కొంత అడ్వాంటేజ్ ఏముంటుందంటే వైసీపీకి, ఉమ్, ఎమ్మెల్యే అనుకోండి, కొన్ని అసెంబ్లీ సెక్షన్స్ ఓట్లు 90% పట్టణమే. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ ఉంది, మొత్తం పట్టణమే. ఉమ్, విశాఖపట్నం 4 అసెంబ్లీ మొత్తం పట్టణమే. కానీ ఉమ్, లోక్సభకు వచ్చేసరికి ఏమవుతుందంటే పట్టణం గ్రామీణం రెండు ఉంటాయి. ఒక 6-7 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల పట్టణం ఉన్నా కూడా గ్రామీణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కర్నూలు లోక్సభ ఉంది, 2 అసెంబ్లీల్లోనే పట్టణం డామినేషన్, మిగతా 5 ఉమ్, అసెంబ్లీలో గ్రామీణ డామినేషన్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అయినప్పుడు వైసీపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. అంటే ఉమ్, పట్టణమే డామినేటెడ్ గా ఉండే ఏరియాలో కొంత ఇన్కన్వీనియన్స్ అనేది వైసీపీకి ఉంటుంది. అది కూడా అసెంబ్లీ, అంటే మీకు పార్లమెంట్ స్థానాలు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అసెంబ్లీతో ఉమ్, పోల్చుకుంటే. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ లో పార్లమెంట్ ఉమ్, సీట్ల కొంచెం మనకేమనిపిస్తుంది అంటే అసెంబ్లీలో ఇది తక్కువ రావడం ఏంది, పార్లమెంట్ లో ఇంకొంచెం పెరగడం ఏంది వైసీపీకి అన్నప్పుడు ఇదే కారణం. అంటే ఉమ్, ప్రతి పార్లమెంట్ సెక్షన్ లో అర్బన్ రూరల్ రెండు ఉంటుంది. కాబట్టి అవును. రూరల్ సెక్షన్ డామినేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఉమ్, అర్బన్ వ్యతిరేక ఓట్లైనా మెజారిటీ 7 అసెంబ్లీలు కదా ఒక లోక్సభ నియోజకవర్గం. దాంట్లో అవును. 3 అసెంబ్లీ 4 పట్టణం ఉండింది అనుకోండి ఉమ్, నియోజకవర్గాలు, అప్పుడు ఇది ఉమ్, డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ స్వభావ రీత్యా అసెంబ్లీ సీట్ల కన్నా వైసీపీకి పార్లమెంట్ పెరుగుతుంది అప్పుడు కొంత. ఓకే. ఎందుకంటే ఈ కాంబినేషన్ వల్ల అనిపిస్తుంది అది అక్కడ పోలరైజ్ అవుతుంది. నేషనల్ వైడ్ గా 325 మనకు తెలియదు కానీ, బట్ బీజేపీకి మళ్ళీ అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నిరాశ వచ్చే అవకాశం ఉందన్న అంచనా కూడా మనం సానుకూలంగానే చూడాలి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.